హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2 చిన్నారులున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యా సమయంలో వీడియో చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మరి 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2 చిన్నారులు కూడా ఉన్నారు. మరి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసలు యాక్చువల్గా ఏం జరిగింది? థ్యాంక్ యూ మాధవి. హన్మకొండ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 4వ డివిజన్ కృష్ణకానికి సంబంధించిన రజిత గంగులోత్ రజిత, అతని భర్త అనిల్ గత 6 సంవత్సరాల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న సందర్భంలో కూడా వీరికి 2 చిన్నారులు కూడా ఉన్నారు. వీరు కుటుంబ కలహాలతో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి నిత్యం గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అనిల్ తాపీ మేస్త్రిగా పనిచేస్తుంటాడు. కానీ వీరిద్దరిది కూడా వివాహ మ్యారేజ్ చేసుకున్నారు. వీరు గంగులోత్ రజిత వచ్చేసి 26 సంవత్సరాలు, నర్సంపేట మండలం రాజపేటకు చెందిన అనిల్ 6 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి కూడా 2 పిల్లలు ఉన్నారు. రజిత అనిల్ దంపతులు పశువుల కోసం వరంగల్ నగరానికి వచ్చారు. కృష్ణకాలంలో ఇల్లు అద్దె తీసుకొని గత కొంతకాలంగా వీరి కుటుంబంలోని కలహాలు మొదలయ్యాయని చెప్పేసి శనివారం రాత్రి ఇద్దరికి మధ్య గొడవ జరగడంతో పాటు అనిల్ తన భార్య కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో మెడ కోసినట్టు స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ సంఘటనతో పాటు రజిత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఈ పరిశీలించిన సందర్భంలో ఆమె డెడ్ బాడీ వరంగల్ మార్చికి పంపించారు. తల్లి హత్యకు గురి కావడంతో పాటు 2 చిన్నారులు కూడా అనాథలేదని చెప్తున్నారు. ఎందుకంటే మరి ప్రేమ వివాహం చేసుకొని చాలా దారుణంగా అతి క్రూరంగా ఆమెను మర్డర్ చేస్తూ వీడియో కూడా తీసినట్టు అనిల్ వీడియో తీస్తున్నారని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు. అనిల్ అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. అతన్ని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎలా జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. మాధవి. థ్యాంక్ యూ సుధాకర్.